హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ టేస్టీ చికెన్ డోనట్స్ అండి. మనం ఈరోజు ఈ చికెన్ డోనట్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈ విధంగా చికెన్ డోనట్స్ అడిగినప్పుడు బయట వెళ్ళి తినకుండా ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి. ఇవి పైనుంచి చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల నుంచి కూడా చాలా సాఫ్ట్గా, తినడానికి కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు మనం ఈ చికెన్ డోనట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న చికెన్ అయితే 200 గ్రాముల వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 లేదా 3 వరకు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక పావు కప్పు వరకు అయితే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పరి మసాలాని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆర్గానో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు చీజ్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక కోడిగుడ్డును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్నంతా బాగా కలుపుకోవాలండి. ఇవంతా బాగా మిక్స్ అయిపోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్నాక చేతులకి ఆయిల్ అయినా లేదంటే శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా రౌండ్గా డోనట్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం మధ్యలో ప్రెస్ చేసుకొని హోల్స్ని పెట్టుకుంటే సరిపోతుందండి. మనం గారెలు ఏ విధంగా ఏ థిక్నెస్తో చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే ఈజీగా అనేటివి మన డోనట్స్ అనేటివి రెడీ అయిపోతాయండి. ముందుగానే మనం వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకోండి రౌండ్ షేప్లో చేసుకున్నాక. చూడండి, ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చూడండి, అన్నిటినీ కూడా మనం ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ముందుగానే ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకొక బౌల్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే మైదాని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కార్న్ఫ్లోర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా నీళ్ళని అయితే వేసుకోవాలండి. నీళ్ళని సరిపడా వేసుకొని దీన్ని ఈ విధంగా స్లర్రీ లాగా చేసుకోవాలండి. ఈ థిక్నెస్తో ఉండాలండి స్లర్రీ అనేది. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకోవాలండి వేరే ప్లేట్లో. ఇప్పుడు మనం ఈ మైదా కార్న్ఫ్లోర్ స్లర్రీలోకి మనం చేసి పెట్టుకున్న డోనట్స్ని డిప్ చేసుకొని తరువాత ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా స్లర్రీలో డిప్ చేసుకున్నాక ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలండి. అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. అప్పుడే మనం ఈ డోనట్స్ని అయితే వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. వీటిని వేసిన వెంటనే మనం కదపకూడదండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని మనం హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టకండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఇవి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసాయండి. చూడండి, ఈ విధంగా రావాలండి. ఈ కలర్ వచ్చినాక మనం ఆయిల్లో నుంచి వీటిని తీసేసుకోవాలండి. ఇదే విధంగా మనం మిగిలిన డోనట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం వీటిని హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తే ఇవి అస్సలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఒక డోనట్ కూడా విరిగిపోలేదండి. అన్నిటినీ కూడా మనం ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మన చికెన్ డోనట్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి పైనుంచి అయితే కరకరలాడు
కరకరలాడుతూ ఇవి చాలా బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా అలాగే లోపల నుంచి సాఫ్ట్గా మంచి చీజీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటాయి. అచ్చం మనం బయట కొన్న చికెన్ డోనట్స్ లాగే ఉంటాయండి. మీరు కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే ఈ చికెన్ డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ డోనట్స్ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.